నడుస్తుంది ఎండాకాలం లెక్కలేదు వానకాలం లెక్కలేదు అటు ఇటు కాకుంటున్నది కాలం ఓ పూట చలి పెడుతుంది ఓ పూట ఎండ కొడుతుంది ఇంకో పూట వాన దంచి కొడుతుంది ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లెక్క మూడు కాలాలు ఒక్కతాన కలిసినట్టే ఉన్నది కాలం అసలు ఇండ్లల్లా ఫ్యాన్లు కూలర్లు ఏసీలు వేసుకోవాలన్నా వద్దా తెలుస్తలేదు అప్పటికప్పుడే మారిపోతుంది వాతావరణం ట్రయాంగిల్ మిక్స్డ్ వెదర్ చేయబట్టి మనకే కాదు పాములకు కూడా చాలా కన్ఫ్యూజన్ అవుతున్నట్టున్నది వానకాలంలో పుట్టలల్లకెళ్ళి బయటికి రావాల్సిన పాములు ఇప్పుడే బయటికి వచ్చి బైకులలో జాక్కుంటున్నాయి గిట్లా నిన్నయాల కొట్టిన వానలకు ఉడకపోత పోసి ఏ పుట్టలకెళ్ళి బయటికి వచ్చిందో గాని బయట జరసేపు తిరగంగానే సలి పెట్టినట్టున్నది మళ్ళా బాడీని వేడి చేసుకోవాలని మెల్లగా ఈ బండి ఇంజన్లా బజ్జుందట ఇక చూడుర్రి దగ్గరి పోతే బుస్సు బుస్సుమని బుసలు కొడుతుంది దానంతటా అదేమో బయటకు వస్తలేదు ఇక ఇట్లా లాభం లేదని బండి మెకానిక్ ను పట్టుకొచ్చి మొత్తం ఏ పాటుకు ఆ పాటు ఇప్పదీసిండ్రు ఇట్లా మొత్తం ఫుల్ ఇంజన్ సర్వీసింగ్ చేసినట్టు ఇప్పి పెట్టినా బయటకు వస్తలేదా పాము సల్లగుండా అగ చూడుర్రి మూతి బయటికి పెట్టి రేయ్ ఎవర్రా మీరంతా ఇది నా అడ్డా అన్నట్టు ఎట్లా తొంగి చూస్తుందో ఇక అటు గెలికంగా ఇటు పుల్ల పెట్టంగా జరంతసేపు దాగుడు మూతలు ఆట ఆడుకుంది బండి మెకానిక్ తోటి ఇగిల్లు నన్ను ఉండనిస్తలేరీడా వేరే అడ్డాన్న చూసుకోవాలి ఎచ్చగా ఉండేటట్టు అని బండి దిగి బయట పడ్డది అగో ఈ బండ్లకెళ్ళి బయటకొచ్చి పక్క బండ్లకు పోతుందేమో అని ఆ బండ ఆయనకు గజ్జుమన్నది అసలే గంట సేపటికెళ్ళి సతాయించి బండంతా ఇప్పి కుప్ప పెట్టించింది రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఉన్న ఒక రైతు బండి ఇది అందరు చూస్తుంటేనే ఎక్కింది కాబట్టి సరిపోయింది చూడకుంటే సీటు కింద పామును పెట్టుకొని పోతే ఎట్లుంటుండే అని తలుసుకుంటేనే పానం జల్లుమన్నదట రైతుకు ఇంకిది ఏం పామో గాని బండ్లెదురున్న పాము కథ చూసిండ్రు కదా ఇక ఇప్పుడు గుడ్లు పెట్టి కోడి పొదిగినట్టు ఆ గుడ్ల మీద కూర్చున్న కొండ శిల్వను చూడుర్రి అబ్బా ఎంత ముద్దుగా పొదిగిచ్చి కూసున్నాయో చూడుర్రి గుడ్ల మీద విశాఖ జిల్లా పెందుర్తి రాంపురం కాడ ఒక రైతు పొలంలో అవుపడ్డదట ఈ కొండ శిల్వ చిన్న పొడుగు లేదు పోర్రి అయితే దాన్ని గెదుముకుంటా పోతే చక్కగా పొలంలో ఈ గుంతలో పోయి కూసున్నదట లోపట ఏముందా అని చూస్తే మంచిగా గుడ్ల మీద కూసుంది వెంటనే స్నేక్ క్యాచర్ కు ఫోన్ కొడితే వచ్చి బయటికి తీసి ఫారెస్ట్ వాళ్ళకి చెప్పిర్రట ఇక వాళ్ళు వీళ్ళు కలిసి గుడ్లను కొండ శిల్వను పొలంలోకి వెళ్ళి పట్టుకపోయి జంగల్లిడిచి పెట్టిరట ఇటువంటి పవన్ కనిపించినప్పుడు కూడా ఎవరు కూడా చంపే ప్రయత్నం చేయొద్దు చూడండి వీళ్ళు పవన్ చంపకూడదని చెప్పి నా నెంబర్ ఎత్తుక్కొని సొసైటీకి ఇన్ఫార్మ్ చేసి నీ రాగానే మమ్మల్ని అందరూ కౌగులించుకొని ఇలాగే అందరూ కూడా పవన్ చంపకూడదు చాలా పర్యావరణకు అవసరం కరెక్టే కావచ్చు కానీ చూడకపోతే కాటయ్యా చూట్టుకొని చంపయ్యా ఆటి భయం ఆటికుంటే మనసుల భయం మనసులకు ఉంటదాయే పొలంల కాడనైతే ఎలుకలు కప్పలో సొంటి ఫుడ్ దొరుకుతుంది ఎటు తిరగవలసిన అక్కరుండదని మెట్ట పెట్టి గుడ్లు పెట్టినట్టున్నది